స్టార్ట్. ఆవిడ కొంచెం ఆ పక్కకి ఏమైనా వెళ్ళిపోమ్మా. నువ్వేనమ్మా, నువ్వు అలా వెనక్కి వెళ్ళిపో. రాసుకున్న వాళ్ళు ఎదరకండి సార్. మీరు కూడా కొంచెం బ్యాక్కి వెళ్తే మంచిది. రాసుకునే వాళ్ళు ఎదరికొచ్చేయండి. వెనక్కెళ్ళమ్మా. ఓయ్ ఎక్కడెందుకు, ఆ పక్క వెళ్ళిపోమనండి. బాగా వెనక్కెళ్ళు. ఎదురుకొచ్చే జనభై. కూర్చో ఇటు. కూర్చో. ఓకే చూడు. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చెప్పుకుందాం. ఏంటంటే అసలు మానవుల ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి అన్న దాని మీద. ఏంటంటే సమస్య ఒకేసారి మీద పడవు. అలాగే అందరికీ ఒకే రకమైన సమస్యలు కూడా ఉండవు. అలాగే దాన్ని బట్టి సమస్యలు కూడా ఇప్పుడు మీకు ఆరోగ్య సమస్య ఉందండి, కుటుంబ సమస్య వస్తుంది, పోయాక ఇరుగు వస్తుంది, ఎప్పుడు ఉండదు. మొత్తం మీద సమస్యలు మారుతూ ఉంటాయి. ఎవరికైనా మారచ్చు, మారకపోవచ్చు. చాలామంది ఏంటంటే ప్రస్తుతం ఉన్న సమస్య అనుకుంటారు, భవిష్యత్తులో ఇంకేమీ రాదనుకుంటారు. కానీ ప్రస్తుతం ఒక్కటే, భవిష్యత్తులో ఎవరు చెప్పలేరు దానికి. అంచేత అన్నిటి గురించి తెలుసుకుందాం. అన్ని రకాల సమస్యలు మీరు పరిష్కారం కనుగొంటే
ఏ సమస్య గురించి మీరు భయపడక్కల. ఇంకేతండి, మేము వందల మందిని కాదు వేల మందిని కలుస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఏదో రకమైనటువంటి సమస్య గురించి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మాట్లాడితే ఇక్కడే కనిపించడం కరెక్ట్ అంటారా కాదంటారా? ఇప్పుడు చెయ్యొత్త అంటే ఇప్పుడు చెయ్యెత్తారు, ఇప్పుడు లేక భవిష్యత్తులో రాదని చెయ్యెత్తగలరా? ఇప్పుడు లేదని చెయ్యెత్తలేము, భవిష్యత్తులో రాదని కూడా ఇంకా దీని మీద కొంత అవగాహన కలిగించుకోవాలి. అవగాహన ఉంటే చాలా ధైర్యంగా ఉంటారు. అవగాహన లేకపోతే మీరు కుంగిపోతారు. డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు. చివరిగా ఎలా ఉందంటే జీవితం మీదే విరక్తి వస్తుంది. చచ్చిపోదామని కూడా అనుకుంటారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, హత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారంటారా లేరంటారా? ఎన్ని రకాల స్థాయిల్లో కూడా ఉంటారు. చేత ఇదంతా అవసరం ఉంది. జీవితం అన్నాక ఎవ్వడికి సమస్యలు లేకుండా ఉండవు, ఎక్కువ తక్కువ. ఈ సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మొట్టమొదట ఆర్థిక సమస్య. ఇవి రెండు రకాలు. ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావడం, రెండోది ఏంటంటే ఆర్థిక స్థితి లేకపోవడం. ఇబ్బందులు ఏమి ఉండవు, కానీ ఆర్థిక స్థితి బాగోదు. వీటికి కారణాలు పరిష్కారాలే చూద్దాం.
అలాగే రెండో రకం ఆరోగ్య సమస్యలు. ఆరోగ్య సమస్యలు 3 రకాలుగా వస్తాయి. ఒకటి శారీరక కారణం, రెండు మానసిక కారణం, మూడు ఆధ్యాత్మిక కారణం. మూడు కుటుంబ సమస్యలు. ఇవి కూడా 2 రకాలు. సంసార సమస్యలు అంటే భార్యాభర్త మధ్యలో వచ్చేది. రెండు కుటుంబ సమస్యలు. కుటుంబ సమస్యలు అంటే ఇంకా కుటుంబంలో భార్యాభర్తలు కాకుండా ఉండేవాళ్ళు, బంధువులు, ఎవరైతే వాళ్ళు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, కొడుకులు అవ్వచ్చు, దగ్గర బంధువులు అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు, ఎవరితో ఏది వచ్చినా అది. ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ప్రతి విషయం మీద కూడా. అసలు ఏంటి కారణం, ఎందుకు వస్తున్నాయి, దాని పరిష్కారం ఏంటి. పరిష్కారం లేకపోతే ఉపయోగం లేదు. 4 వార్ధక్య సమస్యలు. వార్ధక్యాలు చాలా ఉంటాయండి. ఏంటంటే కొంతమందికి ఇంద్రియాల శక్తిని కోల్పోతాయి. అవునంటారా కాదంటారా? బాగా ముసలివాళ్ళు అయితే కళ్ళుతో సరిగ్గా చూడలేరు, మాట్లాడలేరు, వినలేరు, ఇలా కూడా ఉంటుందా ఉండదా? నడవలేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, ఇంద్రియాలు పనిచేయవు. 2 ఆ టైంలోనే వాళ్ళకి ఆర్థిక స్థితి కోల్పోతారు. చాలా కష్టం అవుతూ ఉంటుంది. నేను అందరి గురించి చెప్పట్లా, కొంతమంది అనుభవించేవే చెప్తున్నాను. ఇంకా పైగా రొప్పుడే వస్తాయి వాళ్ళకి. గోరి చుట్టు మీద రోకలి పోటు అంటారు చూసారా, అలాగా. ఇంకోటి ఏంటంటే పిల్లలు సరిగ్గా పట్టించుకోకపోవడం. ఆ టైంలో వృద్ధాప్యంలో ఇది కూడా జరుగుతూ ఉంటుంది. ఉంటుందంటారా ఉండదంటారా? ఉంటుంది. దానికి కారణాలు ఏంటి, పరిష్కారం ఏంటి తెలుసుకుందాం. ఏమండి? తర్వాత 5వది ఇరుగు పొరుగు వారితో సమస్యలు, గొడవలు, తగువులు, దెబ్బలాట్లు, ఎక్కడో అక్కడ దేనికో దానికి చంపుకోవడం దాకా కూడా వెళ్తుంది. ఇలాంటివి కూడా జరుగుతుంటారని లేవంటారా? మన మానాన్ని మనం బతుకుదామన్నా కుదరదు. అది వీటికి ఏంటి
అది కూడా కొంచెం చూద్దాం. ఆరోది మరణానంతర జీవిత సమస్యలు. ఇవి కూడా 2 రకాలు. ఇది మీకు బాగా అర్థమవుతుంది ఎప్పుడంటే, నేను మరణించిన తర్వాత ఏం జరుగుతుందో 15 ఎపిసోడ్లు చెప్పాను. 15 అవన్నీ జాగ్రత్తగా వింటే మీకు బాగా అర్థమవుతుంది. మీకు ఎవరికైనా అవన్నీ వినాలని ఉంటే, తెలుసుకోవాలని ఉంటే కనుక ఇక్కడ ఉన్నదా? ఎక్కడుంది? కొంచెం ఎదరికి రా అమ్మా, ఇక్కడికి రా. వాళ్ళేమో నీ కుర్చీ ఖాళీ చేసి పెట్టారు. ఇటు వచ్చా, ఎదరికి వచ్చి. రవిని కూడా ఇక్కడికి వచ్చామని పర్లేదు, 2 కుర్చీలు ఉన్నాయి. ఈవిడే మీకు సింధూరాన్ని మీకు రోజు మెసేజ్లు పెడతారు జూమ్లో, ఆవిడకోసారి క్లాప్స్ ఇద్దాం. మీకు రేపు పొద్దున నెక్స్ట్ క్లాస్కి రావాలని ఆవిడకే చెప్పాలి. ఆవిడ పర్మిషనే కావాలి అందరికీ. మీకు ఏ సబ్జెక్టు మీద మీకు విపులంగా కావాలి తెలుసుకోవాలంటే ఆవిడకి ఫోన్ చేసి ఆ లింక్ అడగండి, పెడుతుంది ఆవిడ. ఏదైనా సరే, ఎన్నో వందలు ఉన్నాయి నాయి మేడం. చాలా డీటెయిల్గా తెలుస్తాయి. మరణించిన తర్వాత అని చెప్పాను కదా, 15 ఎపిసోడ్లు చెప్పానని. అలాగే మరణించిన తర్వాత 2 రకాల కర్మకాండలు 2 రకాల కార్యక్రమాలు చేస్తాం. సంతాప సభలని, కర్మకాండలని. ఎందుకు ఏంటి చెయ్యాలా, దాంట్లో ఏమన్నా ఉపయోగం ఉందా లేదా, అవన్నీ కూడా డీటెయిల్గా చెప్పాను నేను. అవన్నీ కూడా చెప్తుంది ఆవిడ. చాలా ఉన్నాయి. చేత ఏ సబ్జెక్టు మీద కావాలంటే వాళ్ళకి చాలా డీటెయిల్గా వస్తుంది. ఆవిడ మీరు ఫోన్ చేసి నాకు ఈ సబ్జెక్టు మీద కావాలి అంటే ఆ లింక్ పంపిస్తుంది. అవన్నీ జాగ్రత్తగా 1, 2 సార్లు 3 సార్లు వినడమే. ఇంకొకటి కూడా చెప్తున్నా మీకు, ప్రతి మార్నింగ్ 4 గంటల నుంచి 6:30 దాకా మేము జూమ్ రన్ చేస్తున్నాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కడు ఆ జూమ్లో జాయిన్ అవ్వండి. సైలెన్స్ మెడిటేషన్ క్లాస్ మీద చేసే మీ అంతటి మీరు 4 లేవడం, అందులో వీడియో ఆన్ చేసుకోవడం, కళ్ళు మూసుకొని శ్వాస మీద పెట్టడం. 6:30కి ఓకే చెప్తుంది ఆవిడ. ఓకే చెప్పినప్పుడు మీరు లేచి, తర్వాత నేను 1 గంట క్లాస్ చెప్తాను, మా మేడం 1 గంట క్లాస్ చెప్తారు. క్లాసులు వినొచ్చు. క్లాసులు అయిపోయాక అంటే మీ ప్రశ్నలు కానీ అభిప్రాయాలు కానీ ఏదైనా మీరు అడగచ్చు, కూడా మేము ఆన్సర్స్ ఇస్తాం. లేదు ఒకవేళ మీకు ఏదైనా పనులు ఉన్నాయి, సాధారణంగా 6:30, 7ంటికి అందరికీ ఆడవాళ్ళకి పనులు ఉంటాయి. వంట పని, టిఫిన్లు అని ఇవన్నీ బోర్డులు ఉంటాయి. చూసుకోండి, పర్లేదు. ఆ వంట చేసుకుంటూ పక్కనే ఆ వీడియో కట్టేసి అది ఆ వాయిస్ అనొచ్చు మీరు. లేదు అంటే ఆవిడ మీకు ఆ రికార్డెడ్ది పెడుతుంది ప్రతి గ్రూపులో కూడా. అది మీరు తర్వాత ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు విని కావాల్సినవి నోట్ చేసుకోవచ్చు, పాయింట్లు, ఇంపార్టెంట్ పాయింట్లు. ఇవన్నీ కూడా మీరు చెయ్యొచ్చు ఆ పనులని. నేను అంచేత ఏంటి అంటే ఉపయోగించుకోండి. ఎందుకు ఖాళీగా ఉంటారు? ఇక్కడ ఏదో మిమ్మల్ని ఆశ గొలపడం ఏం ఉండదు. ఉన్నది ఉన్నట్టు నెక్కచ్చిగా చెప్తాం. పత్రి గారు ఎలా చెప్తారో అలా చెప్తాం. పత్రి గారు చాలా స్పష్టంగా చెప్తారు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త. అంటే మనకి ఈ సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దానికి కారణం ఎవరు?
మనమే అది మన సమస్యలకి మనమే కారణం అయినప్పుడు మన సమస్యలు ఎవరు తీస్తారు? మనమే. అంటే అదే కృష్ణుడు చెప్పాడు కదా, ఉద్ధరే నాత్మ నాత్మానం. అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి తప్ప ఎక్కడి నుంచో వచ్చి ఎవడు మనల్ని ఉద్ధరించేవాడు లేడు అని పత్రి గారు చాలా స్పష్టంగా మనకి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎంతసేపు ఆ నక్షత్ర లోకాల నుంచి ఆయన వచ్చేస్తున్నాడు, ఈ లోకాల నుంచి ఈయన వచ్చేస్తున్నాడు, ఆ బాబాజీ మీకోసమే ఉన్నాడు, ఇంకెవరి కోసం లేడు, మీకోసమే ఉన్నాడు బాబాజీ. ఆ సాయిబాబా మీరు పిలవండి వచ్చేస్తాడు, ఇలాగ ఆంజనేయ స్వామి మీకోసం వస్తాడు, సముద్రుడు ఉన్నాడు, లేకపోతే సూర్యుడు ఉన్నాడు, ఉన్నారు, ఎవడు లేరని ఎవడన్నాడు? మీకోసం. పాపం మీరేదో పాటుపడిపోయారు, లోకం కోసం మీకు ఏదో చేసేస్తున్నారు మీరు అని చెప్పి మీకు రెడీగా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు మీకు తీరుబడిగా ఉండి పిలిస్తే అప్పుడు రావడానికి. అర్థమవుతుందా? గొప్పవాళ్ళే చెప్తున్నారు, ఎవ్వడు ఎవరిని ఉద్ధరించలేడు. ఇది వినకుండా మీరు మానసిక తృప్తి కోసం ఏం చేసినా మీ టైం వేస్ట్ తప్ప అంతకన్నా ఏమీ ఉపయోగం లేదు. నేను అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, పెద్దలు చెప్పిందే చెప్తున్నాను. బుద్ధుడు కూడా చెప్పాడు, అప్పో దీపో భవ. ఎవరి ఆత్మదీపాన్ని, మనం ఎవరో ఆత్మలం. అప్పో నీ దీపం ఆత్మ, నిన్ను ఆత్మ అంటే నువ్వేగా, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. మరి ఇంతమంది చెప్తూ ఉంటే వీళ్ళకంటే మనకు ఈ జూములు నడిపేవాళ్ళు గొప్పవాళ్ళు. మిమ్మల్ని తాత్కాలిక తృప్తి కలిగించే మీకు సూచించేవాళ్ళు కాదు, మీకు ఏమీ లాభం కలిగించేవాళ్ళు కాదు. పత్రికారి మాటలు కొంచెం కఠినంగానే ఉంటాయి, నా మాటలు కఠినంగానే ఉంటాయి, కానీ వాస్తవం అది. మీ కొన్ని నెలలు సంవత్సరాలు మీరు చేశాక అప్పుడు అర్థమవుతుంది ఇదంతా రాంగు, మనం వెళ్ళిన రూటు, ఆయన చెప్పిందే రైటు అని. నేనేం చెప్తున్నాను? పత్రికారు చెప్పింది చెప్తున్నాను, కృష్ణుడు చెప్పింది చెప్తున్నాను, బుద్ధుడు చెప్పింది చెప్తున్నాను. వీళ్ళకంట గొప్పవాళ్ళ. ఇప్పుడు వాడొచ్చి మన క్లియర్ చేస్తాడు, వీడొచ్చి మన క్లియర్ చేస్తాడు అని. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే మార్నింగ్ జూమ్లో జాయిన్ అవ్వాలి. మరి నాకు కొంచెం మీలో ఎవరికైనా మార్నింగ్ జూమ్లో లింకులు అయ్యి రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాట్సాప్ గ్రూపులో, మన గ్రూపులో జాయిన్ కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమండి కొంచెం చేయతలు. మన వాట్సాప్ గ్రూపులో జాయిన్ కాని వాళ్ళు మీరంతా కూడా ఇప్పుడు లంచ్ టైంలో సింధు మేడంని ఒక్కసారి కలిసి మీ నెంబర్లు ఇవ్వండి, మన గ్రూప్లో జాయిన్ చేసి అన్ని లింకులు పెడుతూ ఉంటుంది. అది ఉపయోగించుకోండి. ధ్యానం అంటే సత్యం అని చెప్పాను కదా, సత్యం అంటే భగవంతుడు అని చెప్పాను కదా. సత్యమైన భగవంతుడు, విగ్రహం అంటే అసత్యం. సత్యమైన భగవంతుడు ఎవరు అంటే ఆత్మ. ఆత్మను ఆశ్రయించడమే మార్నింగ్ మనం పెట్టే శ్వాస మీద ధ్యాస 4 గంటలకి. అందుకే నేనేం చెప్తానంటే 3:30కే లేచి స్నానం చేసి కూర్చోండి అంట. గుడికి వెళ్తే మీరు స్నానం చేస్తారా చేయరా? ఎందుకు చేస్తారు? అరే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, పవిత్రంగా వెళ్ళాలనే చేస్తున్నారు. మీరు వెళ్ళే దేవుడి దగ్గరికి కాదు, బొమ్మ దగ్గరికి. మార్నింగ్ జూమ్ జాయిన్ అవుతే నిజమైన భగవంతుడి దగ్గరికి మీరు వెళ్తారు. బొమ్మ దగ్గరికి స్నానం చేసి పవిత్రంగా వెళ్తున్నారే, సాక్షాత్తు సత్యమైన భగవంతుడి దగ్గరికి చేసి పవిత్రంగా కూర్చోవాలా అక్కర్లేదా? ఆ పాయింట్ అర్థమవుతుంది? అర్థం కాదు అంటే మీకు భక్తి ఉంటే, శ్రద్ధ ఉంటే పవిత్రంగానే కూర్చోండి. ఎంత తేడా ఉంటుందో చూడండి. స్నానం చేయకుండా కూర్చోండి, స్నానం చేసి కూర్చోండి. పోలే 4 గంటకి అయితే 4:30కి జాయిన్ అవ్వండి, నష్టమేమి లేదు.
4 రోజులు కూర్చునేసరికి మీకు అలవాటు అయిపోతుంది. 4:30 కాకపోతే ఏమండి 5ంటికి కూడా లేవలేరా? ఇంకెందుకండి లైఫ్? అంచేత తప్పనిసరిగా ఎవరైతే మన గ్రూపులో లేరో వాళ్ళంతా కూడా సింధూరకి, లేకపోతే రవి ఉన్నాడు, ఇక్కడ ఉన్నారు మనోళ్ళు, దామోదర్ అని, వీళ్ళంతాను, మధు ఉన్నాడు, నుంచారు ఒకసారి హైదరాబాద్, వీళ్ళందరికీ ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చినా మనోళ్ళు ఉన్నారు, జాయిన్ చేస్తారు వీళ్ళు. అంచేత ఏంటి అంటే ఈ మరణ సమస్యలు ఏంటంటే 2 రకాలు. ఒక రకం ఏంటి అంటే పైలోకాలకి వెళ్ళకుండా భూమి మీదే ఉండిపోయేవారు. రెండోది, పైలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురయ్యే సమస్యలు. వాటి గురించి కూడా తెలుసుకోవాలి మనం. చూద్దాం ఈ 3 రోజులు అవుతాయో అవ్వో ఇవన్నీ. అయిపోతాయంటే ఇప్పుడు ఏముంది, అయిపోయినట్టే. 5 నిమిషాలు చాలు, 5 రోజులు కూడా సరిపోదు. ఐదు నిమిషాలు చెప్తే ప్రశ్నలాగా ఉంటాయి. మనం టైం తీసుకుంటే ప్రశ్నలకు ఆన్సర్లు అన్నీ దొరుకుతాయి. ఏం చేయమంటావు? 5 నిమిషాల్లో చెప్పానా? సరే. ముందు ఆర్థికం ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మన జూమ్ ఈ ఆర్థిక సమస్యలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అటువంటి జూముల్లో వందలు కాదు వేల మంది జాయిన్ అవుతున్నారు. అంటే వేల మంది జాయిన్ అవుతున్నారంటే అర్థమేంటి? వాళ్ళందరికీ ఉన్నట్టే లెక్క. జాయిన్ అవుతారు. ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో అది జాయిన్ అయ్యే జూమ్ని బట్టి అర్థమవుతుందా? వాళ్ళేం ప్రత్యేకించి అడక్కల నీ సమస్యలు ఏంటి నాయనా అని. ఆడు దూరే జూమ్ని బట్టే చెప్పేయచ్చు. నాకు అందుకే జాలేస్తుంది. ఓ నీ తస్సదియా ఎంతమంది ఉన్నారా అనుకుంటా. ఆరోగ్య సమస్యలు అది యాస్ట్రల్ సర్జరీస్ అని పెడతారు. అందులో తెగ దూరిపోతారు. అప్పుడు అర్థమవుతుంది ఓహో వీళ్ళు కూడా ఇంతమంది ఉన్నారా అని చెప్పి. అలాగా ఏ రకం సమస్య ఉంటే అలాంటి జూములోకి దూరిపోతూ ఉంటారు. వారిని తసది వేల కొద్దీ ఉన్నారు వీళ్ళు. అంటే ముందు వాళ్ళకి జ్ఞానం, సమస్యలే ముఖ్యం. ఏం చేయమంటారండి అంటారు. ఏం చెప్పి అందులో దూరు కూర్చోమంటారు. ఇంకంతగా సరే. ఇప్పుడు ఇటువంటి సమస్యలతో ఉన్నప్పుడు సహజంగా ఏం జరుగుతుంది? ప్రతి సంస్థలో కూడా క్యాష్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడెక్కడని కాదు, మన సంస్థ అనే కాదు, ఏ సంస్థ అయినా సరే అక్కడ వాళ్ళు బలహీనతల్ని బట్టి దాన్ని క్యాష్ చేసుకునే అంటారా ఉండరంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఆ నష్టపోగా తెలుస్తుంది వాళ్ళకి.
ముందు తెలీదు, ఏదో ఆశతో దూరతారు అందులో. ఎందుకంటే డబ్బుకి ఎవరికి లెక్కలేదు. వాళ్ళకి ముఖ్యంగా ఏం కావాలంటే ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమే. డాక్టర్ల దగ్గరికి వెళ్తే అక్కడ లక్షలు అవుతుంటే వీళ్ళకి ఏదో వేలు ఇవ్వడానికి వాళ్ళకేమీ ఇబ్బంది ఏం కాదు. వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళకున్న సమస్యల్లోంచి బయటపడడం. ఇందులోంచి బయటపడితే డబ్బుకి ఏముంది, 1000 అవుతే ఏముంది, 5000 అవుతే ఏముంది, 10,000 అవుతే. పత్రి గారు ఈ ధ్యాన మార్గంలో డబ్బు ఆశించకూడదు అని చెప్పినా సరే ఎవడి స్వార్థం వాడిది. దీన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు క్యాష్ చేసుకుంటూనే ఉంటారు, సహజం అది. అది వాడి వాడి యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. పత్రి గారు అందుకే దేన్ని కాదనరు, ఎవరిని కాదనరు. ఎవడికి వాడు అనుభవంతో ఏదైనా తెలుసుకోవాలి. నష్టపోయానని ఆడికి అర్థమైనప్పుడు అప్పుడు మనం చెప్పింది అంటాడు. ఆడికి అర్థం కాకపోతే దాంట్లోనే అలా కొట్టుకుంటూ ఉంటాడు. మీరు చూడండి, మతాలు మారుస్తున్నారా లేదా? మరి అప్పటిదాకా దేవుణ్ణి ఎంతో ఇష్టంగా చూసుకున్నవాడు దేవుణ్ణి వదిలి మతంలోకి వెళ్ళాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? అక్కడేం వీక్నెస్ కాదది. ఆ దేవుణ్ణి ఇన్నాళ్ళు ఆరాధించినా ఆడనుకున్న కోరికలు తీరలేదు, కష్టాలు పోలేదు. ఇంకెందుకు ఆ దేవుణ్ణి? ఎవడో చెప్పాడు ఏమని, నువ్వు ఆయన నట్టుకున్నావా, ఈయన నట్టుకో, ఆ కోటాల్లోకి వెళ్ళు, నీ నెత్తి మీద కొబ్బరి నుంచి నీకున్న రోగాలన్నీ పోతాయి, కష్టాలన్నీ పోతాయి. చూడు, ఆడికి తగ్గింది, ఈడికి తగ్గింది. వీడికి ఆశ పుడుతుందా పుట్టదా? ఏముంది, కొబ్బరి నూనె కొట్టించుకోవడమేగా. ఎలాగ రాసుకుంటున్నాం మనం? రాసుకోక్కర్లేకుండా ఆడే కొడతానంటున్నాడు అని చెప్పి కొట్టించుకుంటారు. రూపాయి 10 రూపాయలు కలిసి వస్తుంది కదా. వీడు సొంతంగా కొనుక్కుని రాసుకుంటే మరి ఎంతో కొంత అవుతుందా అవదా? అది స్ప్రేలతో కొడుతున్నారు, డిమాండ్ పెరిగిపోయింది దానికి. దేనికి? కొబ్బరి నూనెకి. కావంటే మీరు కూడా వెళ్ళి కొట్టించుకునండి. ఇలా చెప్తారు. ఏం భరించలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు, ఏదో రకంగా బయటపడాలి. ఎవడు దొరుకుతాడని చూస్తాడు. పోలే ఒకసారి చూద్దాం, పోతే పోయింది అనుకుంటాడు. ఇప్పుడు మన సొసైటీలో కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఇంచుమించు ఫీజులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఈ జూములకు చూస్తే ఇదివరకు ఏమి ఉండేవి కావు. జూములు పెరిగే కొద్దీ ఫీజులు కూడా పెరుగుతున్నాయి. చూసుకొని కావాలంటే. నేను నార్త్ వెళ్తే అక్కడ కూడా అలాగే ఉన్నాయి. దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు అంతా. కొంతమంది పుస్తకాలు అమ్మి, కొంతమంది క్యాపులు అమ్మి, కళ్ళజోళ్ళు అమ్మి, అదమ్మి ఇదమ్మి డబల్ రేట్లు పెట్టి, కొంతమంది క్రిస్టల్స్ అమ్మి, ఎన్నో రకాలు. ఎవడు అదేంటి ఇదేంటి అని ఆలోచించట్లా. అలాగా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాడు. పిరమిడ్ కాస్ట్ ఏమో ₹1,00,000, దాంట్లో పెట్టిన క్రిస్టల్ కాస్ట్ ఏమో 2 లక్షలు. చాలా విచిత్రంగా ఉంది. శక్తి పిరమిడ్లో ఉంటుందో క్రిస్టల్లో ఉంటుందో కూడా తెలియట్లా. క్రేజ్ అది. ఎంత పెద్దది పెడితే అంత శక్తి అనుకుంటున్నారు. ఎంత పిరమిడ్ ఉన్నా
ఎంత పెద్ద క్రిస్టల్ ఉన్నా గుర్తెట్టుకోండి, శక్తి ఎవరికి వస్తుందంటే ఆలోచన రహిత స్థితికి చేరుకునే శక్తి. ధ్యాన స్థితికి చేరుకున్న వాడికే శక్తి వస్తుంది. మీరు చూడండి, ఇక్కడ పిరమిడు లేదు, క్రిస్టలు లేదు, కానీ ఇక్కడ మీరు కూర్చున్నంతగా ఎక్కడ కూర్చోలేరు. ముఖ్య కారణం 20 సంవత్సరాల ధ్యానమే జరిగింది. అంత వైబ్రేషన్స్ క్రియేట్ అయింది. కొన్ని వేల మంది, మీ కాదు లక్షల మీద ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు ధ్యానం చేయడం వల్ల ఏమైంది అంటే ఆ మనసు శూన్యం కాదు, ఖాళీ చేసుకోవడం వల్ల శక్తి వస్తున్నారు కదా. ఆ శక్తికి స్లాబులు ఏమి పెట్టుకోండి. చాలామంది స్లాబులు అడ్డొస్తాయేమో అనుకుంటారు. ఏ స్లాబు అడ్డు రాదు. అంత శక్తి ఇక్కడ ఉన్నంతకాలం అలా ప్రసరిస్తూనే ఉంటుంది ఇక్కడ. మరి అదంతా అక్యూములేట్ అయ్యి ఈ ప్రదేశం శక్తివంతం కాదా? బాబాజీ ఎంతో ఎక్కడికో హిమాలయాల్లోకి వెళ్తున్నారా, వెళ్ళట్లేదా? ఎందుకు? ఆయన అక్కడ ధ్యానం చేశాడు. ఆ కేవులో చేయడం వల్ల అక్కడ ఆ శక్తి అపారంగా అర్థమయ్యింది. ఇప్పుడు ఆయన లేకపోయినా శక్తి అక్కడే ఉంటుంది చేశాడు. అలాగే ఇంకా ఎంతోమంది యోగులు ఋషులు చేసినటువంటి ప్రదేశాలు కూడా మనమంతా వెళ్తూ ఉంటాం. అలాగే అటువంటి వాళ్ళు చాలా సంవత్సరాలు ఈ ధ్యానం చేసి శరీరం వదిలినప్పుడు వాళ్ళని అక్కడే, వారి సమాధి అక్కడే తయారు చేయడము, వాళ్ళని అక్కడే పూడ్చడము జరుగుతుంది. అక్కడ అంతకాలం చేశారు కాబట్టి ఆ ప్రదేశం అంతా అంత వైబ్రేషన్స్తో ఉంటుంది. వాళ్ళు ఇంకా వాళ్ళ శరీరం అక్కడే పాతిపెట్టబట్టి ఆ శక్తి అదంతా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా చేయమంటారు. అది అంటే ఎక్కడ సాధన బాగా జరుగుతుంది అక్కడ వైబ్రేషన్స్ శక్తి అపారంగా ఉంటుంది. రాసుకోండి. ఇక్కడ కూడా 20 సంవత్సరాల నుంచి ఇన్ని వేల మంది, లక్షల మంది గంటలు రోజుల తరబడి ధ్యానం చేస్తున్నారు లేదా? మరి చేస్తూ ఉంటే మరి ఇక్కడ కూడా శక్తి ఫార్మ్ అవ్వదు. చూసుకోండి, మీరు కొత్త కట్టిన పిరమిడ్లు చోట్లకు కూడా వెళ్ళి చూడండి, చూసుకోండి. వాళ్ళైనా సరే ఇక్కడికి వస్తే కళ్ళు మూస్తే వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. గంట అప్పుడే బయటికి వెళ్తే కూర్చోలేని వాళ్ళు ఇక్కడికి వస్తే బాగా కూర్చుంటారు. కూర్చున్నారు మీరు ఒక గంట, మీకు తెలుస్తుంది. ఇంకో కారణం ఏంటంటే ఇక్కడ ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. ఇక్కడ కంటిన్యూ వస్తున్నారు 4 ఏళ్ళ నుంచి, 5 ఏళ్ళ నుంచి, 2 ఏళ్ళ నుంచి. అటువంటి వాళ్ళ మధ్యలో మనం కూర్చోవడం వల్ల వారి యొక్క వైబ్రేషన్స్ కూడా మనకి లభిస్తాయి. చూడండి, ఒక 90 ఎండు పుల్లల మధ్యలో 10 పచ్చి పుల్లలు వేస్తారు, ఏమవుతుంది చెప్పండి? కాలిపోతాయి. పచ్చిగా ఉన్నా కాలిపోతాయి. 90 పచ్చి పుల్లలు ఒక ఎండు పుల్ల వేసినా కాలదు. అలాగే ఎంతమంది సీనియర్ మాస్టర్లు మీరు కొత్తగా వచ్చినా సరే ఖచ్చితంగా వారమైపోతారు. మీరు అర్థం కాదు.
ఓకే ఓకే. నేను అందుకే అందరినీ భీమవరం ఎందుకు రమ్మంటానంటే ఇది కూడా ఒక ముఖ్య కారణమే. చాలామందికి ఇది అర్థం కాదు. ఈయన మాట్లాడితే భీమవరం రమ్మంటాడు, అత్తమాను భీమవరం అంటాడు ఇటీ అనుకుంటారు చాలామంది. మీరందరూ భీమవరం వస్తే నాకే నష్టం. 3 రోజులు మిమ్మల్ని అందరినీ మెయింటైన్ చేయాలి, మిమ్మల్ని అందరినీ సవరదీయాలి. ఎవడు పడతాడు ఈ పాటలు? హాయిగా వేసవకాలం ఇంట్లో వేసేసి కూర్చోక ఎందుకు పడాలి ఈ పాటలన్నీ? అర్థమవుతుందండి? ఏదో మీరు వచ్చి ఇక్కడ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేసుకుని ఇంటికి వెళ్ళి బాగా చేసుకుంటూ శక్తి సంపాదించుకుని లాభాలు పొందితే, మరి మీరు లాభం పొందితే అదే మాకు లాభం అండి. ఏది ఇస్తామో అదే మాకు వస్తుంది. సృష్టి ధర్మం. దాచుకున్నది దోచుకోబడుతుంది, పంచిందే పెంచబడుతుంది. సృష్టి ధర్మం అది. ఇది అర్థం చేసుకున్నాం కాబట్టి ఇద్దరూ దీన్ని శ్రమ కూడా అనుకోకుండా చేస్తున్నాం. మేడం కూడా అక్కడ ఆ పొయ్యల దగ్గరే అక్కడే వేడిగా ఉన్న అక్కడే కూర్చునే అది అనుభవిస్తూ అక్కడ కూర్చుంది. ఎందుకంటే మీ అందరి కోసం. ఆవిడ లేకపోతే రుచులు పోతాయని. అని గుర్తుపెట్టుకోండి. కొత్తగా మీరు పిరమిడ్ కట్టినా సరే అక్కడ ధ్యానం జరగకపోతే అక్కడ పెద్ద వైబ్రేషన్స్ ఉండవు. ఎక్కడ ధ్యానం ఎక్కువ జరుగుతూ ఉంటుందో అక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి. 20 సంవత్సరాలు జరుగుతుంది. ఇంకోటి కూడా గుర్తెట్టుకోండి, పిరమిడ్ యాంగిల్లోంచి శక్తి ఉంటుంది కానీ క్రిస్టల్లో ఏముండదు. క్రిస్టల్ అన్నది స్టోరేజ్ పాయింటే తప్ప ఎనర్జీ బాల్ కాదది. కానీ ఇవన్నీ ఎవరు ఆలోచించట్లా. వాడు చేస్తున్నాడు, వీడు వాడు గుడ్డిగా వెళ్తున్నారు, దాన్ని చేసుకుంటున్నారు. క్రిస్టల్ అని చెప్పి గాజు గోళాలు తెచ్చేస్తున్నారు. గ్లాస్, అది గ్లాసో తెలియట్లేదు, క్రిస్టలో తెలియట్లేదు, పైన పెట్టేస్తున్నారు అంతే. క్రిస్టల్ అంటే ఎలా ఉంటుందో కూడా చాలామంది తెలియట్లే. గుర్తెట్టుకోండి, క్రిస్టల్ అంటే క్లియర్గా ఉన్నదే క్రిస్టల్. మిగిలినవన్నీ రంగురాళ్ళు, కలర్ స్టోన్స్. క్రిస్టల్కి ఏ కలరు ఉండదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంత డబ్బెట్టి కొంటున్నాను, ఇది ప్యూర్ క్రిస్టలా కాదా అని తెలియాలి అంటే మీరు చిన్న టెస్ట్ చేయండి. చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఒక పళ్ళెంలో చాంతి దాని మధ్యలో అది పెట్టండి. పెడి కొంచెం దూరంగా ఉంచితే అసలు మీ క్రిస్టల్ ఎక్కడుందో కూడా తెలీదు. అదే ఆ చామంతి పూల పళ్ళెంలో ఒక రంగురాయి పెట్టండి, సెపరేట్గా కనిపిస్తుందా కనిపించదా? ఓ రంగురాయి పెడితే ఆ రంగురాయి
ఈ చామంతి పూలు పసుపుగా ఉంటాయి, మీరు ఎరుపు రంగుది పెట్టారు రాయి అక్కడ. అది కనిపిస్తుందా కనిపించదా? తేడా తెలుస్తుంది. అదే క్రిస్టల్ పెడితే ఆ రంగులో కలిసిపోతుంది అది. మళ్ళీ దాన్నే తీసి మల్లెపూల పళ్ళెంలో పెడితే మళ్ళీ అది తెల్లగా మారిపోతుంది. అదే గులాబీల పళ్ళెంలో పెడితే మళ్ళీ ఆ క్రిస్టల్ ఏమవుతుంది? గులాబీ రంగు మారిపోతుంది. దానికంటూ ప్రత్యేకించి ఏది లేదు. అదే క్రిస్టల్, గుర్తుపెట్టుకోండి. అది చిన్నదైనా చాలు, ఎంత కాస్ట్లీ అయినా సరే. ఈ రాళ్ళు గాజు ముక్కలు ఇవన్నీ ఎంత పెద్ద ఇట్టినా దండుగే. ఎగబడి కొంటున్నారు అంతా, నాకు అర్థం కాదేంటో. పోలే అడుగుతారా అంటే అడగరు, దాని మీద స్టడీ చేస్తారంటే చేయరు. ఏం చేస్తారు? డబ్బులు ఎక్కువ ఉన్నాయి. వీడికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాడికి డబ్బులు కావాలి. ఇద్దరికి సరిపోద్ది. వీడికి తృప్తి వస్తుంది, ఆడికి తృప్తి వస్తుంది. అలా తగలేస్తున్నారు. కానీ మన డబ్బు దేనికి ఖర్చు పెట్టాలి? ఇప్పుడు ఈ ఆర్థిక సమస్యలో వస్తుంది మీకు. ఏది ఖర్చు పెడితే, ఎలా ఖర్చు పెడితే మన ధనం వృద్ధి అవుతుంది, అది ఎవ్వడూ ఆలోచించట్లా. అంచేత ప్రతిదీ తెలుసుకోండి, ఇందులో ఉన్నదంతే. ఎన్నో రకాలుగా మనం నష్టపోతున్నాం అన్న విషయం కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, పిరమిడ్ అంటున్నారు. పిరమిడ్ అంటే కింద నలుచదరంగా ఉంటుంది బేసు, పైకి వచ్చేసరికి ఎలా ఉంటుంది? కోణం ఉంటుంది. అంతే కదండి, కోణం. మధు క్యాప్ ఏమైనా ఉందా? పిరమిడ్ క్యాప్ ఇక్కడ ఏదో ఒకటి పట్టరారా బాబా. మీరు పిరమిడ్ కొనుక్కున్న 2x2 కానీ 1x1 కానీ 4x4 కానీ కొంటే కోణం పైకి పెడతారా, కోణం కిందకి పెడతారా? ఎందుకు పైకి పెడతారు? ఆ యాంగిల్లోంచి ఆ సృష్టిలో ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని అది గ్రహించి కిందకి ప్రసరిస్తుంది. దాని కింద మనం కూర్చుంటే బయట ఉన్న ఎనర్జీ కంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఆలోచన లేని స్థితికి మనం చేరుకున్నామో అప్పుడు 3 రెట్ల ఎనర్జీ మనం తీసుకోవచ్చు అని చెప్పి. ఇదే ఇంతే కదండి. ఇలాగే ఎలాడగడతారు కదా మీరు పిరమిడ్ తెచ్చుకుంటే. ఇలాగా చూసుకోండి. ఇప్పుడు ఇలాగ ఎవరైనా ఎలాడగడతారా? మీ ఇంట్లో కుర్చీ మీద కట్టుకుంటారు కదా మీరు కొనుక్కుని ఈ పిరమిడ్ని. మీ కుర్చీ పైన 1 అడుగు గ్యాప్లో ఇలా పెట్టుకుంటారు మీరు, అంతే కదండి. ఇలా ఎప్పుడైనా కట్టారా? లేదు. పత్రిక ఎప్పుడైనా చెప్పారా ఇలా కట్టుకోమని? లేదు. ఇలాగే పెట్టి దీని కింద పళ్ళు పెట్టండి, అవి పెట్టండి, ఎనర్జీ అంతా దానికి వెళ్తుంది, నీళ్లు పెట్టండి, ఎనర్జీ దానికి వస్తుందని చెప్పారు. ఇలా పెట్టండి అని అన్నారా? అలా అది పత్రిక మనకు చెప్పింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఏదో వెరైటీ మారుస్తే కానీ జనాలకి ఎక్కదు, పాత పడిపోద్ది. అని చేత ఏం చేశారంటే ఇలాంటి పిరమిడ్ మీద ఇంకో పిరమిడ్ ఇలా తిరగేశారు. దాని కొత్త పేరు పెట్టారు. ఏంటది? మీకు తెలుసు. వేసి 3 రెట్లు 4 రెట్లు రేటు పెట్టారు. ఎగబడి కొంటున్నారు. ఒక పిరమిడ్ తిరగేశారు. అసలు నిజంగా పిరమిడ్లో ఏదైనా ఎనర్జీ వస్తే పైకి ఉన్న పిరమిడ్ వల్ల వస్తుంది తప్ప తిరగేసిన పిరమిడ్ వల్ల
రాదు. కొంచెం అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? కాస్త కామన్ సెన్స్. ఏం చేస్తారు? డబ్బు ఎక్కువ ఉంది, మోడల్ కావాలి, ఎప్పుడు ఓల్డ్ మోడలే. మాది మెర్కోబా అండి, ఎంత గొప్పగా చెప్పుకుంటారో. నవ్వుకుంటాను నేను. సరే, ఈసారి ఇలా పెట్టుకోండి, ఎక్కువ వస్తుందేమో ఎనర్జీ. అలాగే ఏం చేస్తారు జనం మూఢత్వంలో ఉన్నప్పుడు? రకరకాల వాళ్ళు తయారవుతారు. కొంతమంది ఏంటంటే క్రాప్ సర్కిల్స్. ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి, అర్థమైంది జనాలకి. ఈ పేరు విన్నారా వినలేదా? వింటారు. అబ్బా, మీరంతా మేధావులు కదా. క్రాప్ సర్కిల్స్ ఆ యూట్యూబ్లోనో గూగుల్లో దేంట్లో సెర్చ్ చేస్తారు, రకరకాల డిజైన్లు ఉంటాయి అందులో. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దాన్ని ఫోటో తీసి ఫ్లెక్స్గా తయారు చేసి చిన్న చిన్నవి చెప్తున్నారు. ఈ క్రాప్ సర్కిల్ మీద మీ ముడ్డు కింద పెట్టుకుంటే, దేని కింద? దాన్ని మన ముడ్డు కింద ఎడితే ఎనర్జీ వస్తుందంట. మరి ఎవడు చెప్పాడో తెలియదు నాకు. ఆ జబ్బు పోద్ది, ఈ జబ్బు పోద్ది, ఒక్కో దానికి ఒక్కో పేరు పెట్టేస్తున్నారు. 10 రూపాయలు ఉండే ఆ ఫ్లెక్స్, 20 రూపాయలు ఉండే ఫ్లెక్స్ని 50, 70, 80, 100 అమ్ముతున్నారు. ఏంటి అంటే ఏమంటారు? క్రాప్ సర్కిల్ అంటారు. గుర్తెట్టుకోండి, నిజమైన క్రాప్ సర్కిల్ అది. ఏంటది? క్రాప్ సర్కిల్ యొక్క బొమ్మ, అంతేనా? ఏమని నిజంగా మీరు అక్కడ క్రాప్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి నిజంగా అక్కడ కూర్చుంటే ఉండొచ్చు ఎనర్జీ. బొమ్మ తీసి ఇక్కడ పెడితే ఉంటుందండి? నిజంగా బొమ్మలోనే ఎనర్జీ ఉంటే మీరు పని చేయండి. ఇప్పుడు వేసవకాలమే కదా, బాగా ఉక్క పెడుతుంది కదా. మీరేం చేస్తారంటే ఫ్లెక్స్ తోటి హిమాలయాల బొమ్మ చేయించండి, పెద్దది. మీ గదిలో 4 పక్కల అది అంటించేయండి. మీరు ఎక్కడ కూర్చున్నట్టు ఉంటుంది? మరి నిజంగా చలి వణుకుపోవాలి కదా. చూడండి ఈసారి, చలి పెడితే మీ బొమ్మ పని చేస్తున్నట్టు, చలి పెట్టకపోతే అని అర్థమవుతుంది, అర్థం కాదా? మరి బొమ్మ ఇదే పని చేయకపోతే క్రాప్ సర్కిల్ ఏం పని చేస్తుంది చెప్పండి? పని చేస్తుందా? ఈ కామన్ సెన్స్ కూడా లేదే. ఓ పని చేయండి, మంట బొమ్మ పెట్టి దాని మీద వంట వండుకోండి. కొంచెం పెద్ద మంట పెట్టండి, గమ్మునైపోద్ది. ఈ క్రాప్ సర్కిల్స్ ఇలా ఎన్నో ఉన్నాయండి మూఢత్వాలు. అర్థం చేసుకోండి. బుద్ధి లేని వాడికి ఏం తెలియవు, బుద్ధి ఉంటే అర్థమవుతుంది. ఏంటి ఇవన్నీ చెప్తున్నారు ఏంటి అని. బుద్ధి ఉన్నవాడిని ఎవరు మోసం చేయలేరు, బుద్ధి లేనివాడినే ఎవరైనా మోసం చేయగలరు. గుర్తుపెట్టుకోండి. రాసుకోవట్లా ఇది కూడా. మీకు బుద్ధి ఉంటే రాసుకుంటారు, బుద్ధి లేకపోతే రాసుకోరు.
నేను మొదటి నుంచి అదే చెప్తా. ముందు బుద్ధి వికసింపజేసుకోండి, అది సంపాదించండి, తర్వాత అన్నీ అదే చూసుకుంటుంది అని చెప్తా. మీరు ఇంకేమీ ఉపయోగించక్కర్లా. ఆ బుద్ధే మిమ్మల్ని సరిగ్గా నడిపిస్తుంది. మిమ్మల్ని ఎవరూ మోసగించలేరు, మిమ్మల్ని ఎవరూ నష్టపెట్టలేరు. అదే మిమ్మల్ని రక్షిస్తుంది, అదే మిమ్మల్ని కాపాడుతుంది. నా పాయింట్ ఏమన్నా అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? ఏంటో ఈ గైడింగ్ మెడిటేషన్ అట్లో కూర్చుంటున్నారు. సాయిబాబాని పిలిస్తే ఆయన వచ్చేస్తున్నాడంట, బాబాజీని పిలిస్తే వచ్చేస్తున్నాడంట, ఏది ఇమ్మంటే అదే ఇచ్చేస్తున్నాడు. మరి ఇచ్చేస్తే ఈ తిప్పలన్నీ ఎందుకండి? కుబేరుడే కాకేసి ఎవరు వీళ్ళ ఎందుకు? కుబేరుడి దగ్గర ఏముంటుంది? అది వెంకటేశ్వర స్వామికి అప్పించాడైనా ఇంకా తీరుస్తున్నాడే, అంత డబ్బు ఇవ్వగలిగిన వాడే కుబేరుడు. ఆయన్నే పిలవచ్చుగా. పిలిచి మా బీరువాలో 1 కోటి రూపాయలు పెట్టి వెళ్ళిపోయిన ఆయన అని చెప్పండి. బాబు సరిపోద్దా? కరీంనగర్ 1 కోటి రూపాయలు సరిపోదా? ఎంత కావాలి? 2 కోట్లు అయితే 2 బీరువాలు కొను. బీరువా కూడా కొనబెట్టి. ఏమండి? ఓహో, అది కూడా ఆయనే తెమ్మంటావా? బాగా తెలివినోడవే బాబు నువ్వు. నాయన కొనుక్కోలేను, బీరువాలు కూడా నువ్వే తెచ్చిపెట్టే. అక్కడ డబ్బు మటుకు బాగా పెట్టు అందులో. అయ్యాడగా బుద్ధి వికసింపజేసుకోండి. మూఢత్వాలు వదలండి. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మనకి. ఇప్పుడు చెప్పండి, మన జూమ్లో జాయిన్ అవ్వాలా అక్కర్లేదా? సరే, ముందు లంచ్కి వెళ్దాం, తర్వాత డబ్బు సరే అమ్మా. థ్యాంక్ యూ.